డైలీ టేస్ట్ ది డైలీ. ఆయన కూటమి సర్కార్లో కీలక లీడర్, ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆయనకు మరో పదవి దక్కింది. ఇప్పుడు ఆయన ఆ పదవిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రఘురామకు షాక్ ఇవ్వడం కూడా ఆయన అసంతృప్తికి కారణమా? రఘురామకృష్ణంరాజు ఏపీ రాజకీయాల్లో సీనియర్ లీడర్. తెలుగుదేశం పార్టీలో చేరకముందు ఆయన బీజేపీ, వైసీపీలో చాలా ఏళ్లు పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీలో చేరాక ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో రఘురామకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. దాంతో అసంతృప్తితోనే ఆయన ఆ పదవిని స్వీకరించారు. కానీ ఎప్పుడైతే ఆయన డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చున్నారో అప్పటి నుంచి ఆయన నోరు మూగబోయింది అన్న చర్చ జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ పదవి రావడంతో ఆయన రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందని రఘురామకృష్ణంరాజు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా విజయవాడలో ఓ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ హోదాలో తనకు ఏమాత్రం సంతృప్తి లేదనేలా మాట్లాడారు. ఇదే పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి సిపిఐ నాయకుడు కె నారాయణ కూడా హాజరయ్యారు. నారాయణ తన మాటల్లో రఘురామకృష్ణంరాజును ఆకాశానికెత్తారు. తాను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒకేలా మాట్లాడతామని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఆయన నోరు కట్టేశారు. నాకు ఆ పరిస్థితి లేదు, నేను ఏదైనా మాట్లాడగలను. రఘురామకృష్ణంరాజుకు ఆ అవకాశం లేదని సానుభూతి వ్యక్తం చేశారు. అందుకు స్పందిస్తూ రఘురామ కూడా అవును, నా నోరు కట్టేశారు, ఇదే వాస్తవమని చెప్పడంతో నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు రఘురామ కామెంట్స్ తో డిప్యూటీ స్పీకర్ హోదాలో తాను సంతోషంగా లేరని చెప్పకనే చెప్పేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ప్రకటించిన అభ్యర్థిని పక్కకు తప్పించి మరీ పార్టీలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు చాలా తెలివిగా ఈ పదవి ద్వారా ఆయనను పక్కన పెట్టారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఒకప్పుడు వైసీపీ మీద ఓ రేంజ్ లో తిరుగుబాటు చేసిన రఘురామకృష్ణంరాజు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణం వరకు బీజేపీలో చేరడానికి నానా ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ తన పాచిక పారకపోయేసరికి చివరి క్షణంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు చేర్చుకున్నట్టే చేర్చుకొని తన మార్కు రాజకీయం ప్రదర్శించారా అని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే గత వారం భీమవరంలో పేకాట శిబిరాల నిర్వహణపై రాజకీయ దుమారం రేగింది. కూటమి ప్రభుత్వంలో కొందరు నేతలు పేకాట శిబిరాల నిర్వాహకులకు సహకరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా డీజీపీకి లేఖ రాశారు. ఈ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా డీఎస్పీ జయసూర్యకు మద్దతు పలికారు. ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రకమైన ఆదేశాలు ఇచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు తనది కాని శాఖలో కూడా పవన్ జోక్యం చేసుకోవడం మంచిదే అంటూ సెటైర్లు వేశారు. దాంతో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఆ తర్వాత డీఎస్పీ జయసూర్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ పరిణామంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామకు షాక్ ఇచ్చారని అంతా చర్చించుకున్నారు. ఈ షాక్ తోనే రఘురామ ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారని మరో ప్రచారం సైతం జరుగుతుంది.